మనం ఈరోజు గర్వంగా ఫీల్ అయ్యేది సోఫియా ఖురేషీ గారు, కల్నల్, తర్వాత భూమికా సింగ్, వీరిద్దరు కూడా మహిళలు ఈరోజు సింధూర్ ఆపరేషన్ సింధూర్లో ఇద్దరు మహిళలు, ఒకరు వింగ్ కమాండర్, ఒకరు కల్నల్, ఇద్దరు కూడా ఈ యొక్క యుద్ధాన్ని ఇనిషియేట్ చేసి యుద్ధంలో పార్టిసిపేట్ అయ్యి మన పహల్గామ్లో జరిగినటువంటి సందర్భంలో ఏదైతే ఆ దుండగులు హెచ్చరించిపోయారో ఒక మహిళకు ఆమె భర్తను చంపిన తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా మనం ఇద్దరు మహిళలు ఈరోజు యుద్ధంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ కావడానికి చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం. ఈరోజు ఫస్ట్ టైం మనం ఇద్దరు మహిళలు లీడ్ తీసుకొని ఆపరేషన్ సింధూర్ని చేయడాన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా భారతదేశ ప్రజలు ఇద్దరు మహిళలకు ధైర్య సాహసాలకు సక్సెస్ఫుల్గా ఈరోజు లక్షరీ, ఖైబర్, జైషా ఈ మహమ్మద్, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా కేవలం ఈ రెండు ఆర్గనైజేషన్లు అక్కడ పాకిస్తాన్లో కూడా వాస్తవంగా పాకిస్తాన్ ప్రజలు కూడా మన మాదిరిగానే ప్రజలు, కానీ ఈ రెండు ఆర్గనైజేషన్స్కి గతంలో పాకిస్తాన్ ప్రభుత్వం, గతంలో పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు ఉన్నటువంటి దురుద్దేశంతో ఈ రెండు ఆర్గనైజేషన్కి అక్కడ షెల్టర్ చేయడం జరిగింది ఆ దేశంలో. అక్కడి నుంచే ఈ కార్యకలాపాలు నడుస్తున్నాయి. అక్కడి నుంచే ప్రతిసారి నేను చెప్పిన 4 మేజర్ యుద్ధాలే కాకుండా మధ్యలో జరుగుతున్నటువంటి ఇన్ఫిల్ట్రేషన్స్ కానీ, మధ్యన జరుగుతున్నటువంటి బాంబ్ బ్లాస్ట్ కానీ, ముంబై బాంబ్ బ్లాస్ట్ కానీ, హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ కానీ, అన్ని సందర్భాలలో కూడా ఈ ఆర్గనైజేషన్సే ఎక్కువ స్లీపర్ సెల్స్ని ముందే ఈ దేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ చేసి ఇటువంటి సందర్భాలు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. వీళ్ళకి సెక్యూరిటీ ఇచ్చేదే పాకిస్తాన్. ఈరోజు మనం చేసిన టార్గెట్స్ సివిలియన్స్ని టార్గెట్ చేయలేము. వీళ్ళ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థావరాలలో ట్రైనింగ్ అవుతున్నటువంటి స్థావరాల మీద మనం ఈరోజు అటాక్ చేస్తే చనిపోయినటువంటి టెర్రరిస్టులకు స్టేట్ ఆనర్ ఇచ్చి ఈరోజు వాళ్ళు అంత్యక్రియ చేసినటువంటి పరిస్థితి పాకిస్తాన్ దేశం. పాకిస్తాన్ ఒక టెర్రర్ కంట్రీ అనేది మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పరిస్థితి పాకిస్తాన్ చేసింది. చనిపోయిన వారు సివిలియన్స్ అని మనం చెప్పుకో